హాయ్ అండి, నేను మీ కావ్య. వెల్కమ్ టు ట్రెండ్ ఇంటీరియర్స్. సో ఇవాళ మనం ఎక్కడున్నామంటే మియాపూర్ లో ఒక బ్యూటిఫుల్ హోమ్ టూర్ ని చూపించబోతున్నాను. అది మన ట్రెండ్ ఇంటీరియర్స్ డిజైన్ చేసిన ఇల్లు అనమాట. సో స్టార్టింగ్ ఫుట్ వేర్ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేయబోతున్నాను, ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా. సో మనం చెప్పుల స్టాండ్ చాలా గలీజ్ గా పెట్టుకుంటాము, బట్ అలా కాకుండా ఇంత స్టైలిష్ గా చాలా నీట్ ఫినిషింగ్ తో ఒక్కసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. టంటడా. సో చెప్పులన్నీ కూడా ఇలా నీట్ గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చాలా క్లాస్ గా చెప్పులంటే చుట్టాలు వచ్చినప్పుడు, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అలా వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా డైరెక్ట్ గా ఇందులో మనం డ్రాప్ చేసేయచ్చు. సో అదనమాట. నా చెప్పులైతే నేను మన ట్రెండ్ ఇంటీరియర్స్ డిజైన్ చేసిన చెప్పుల స్టాండ్ లో పెట్టేశాను. మరి లోపలికి వెళ్ళిపోదాం. చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తో చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసిన హోమ్ టూర్ ని నేను చూపించబోతున్నాను. వెల్కమ్. సో మన ట్రెండ్ ఇంటీరియర్స్ డిజైన్ చేసిన డిజైన్స్ అన్ని కూడా నేను చూపించబోతున్నాను. అన్ని రూమ్స్ ఫస్ట్ మనం హాల్ దగ్గర నుంచి హాల్, కిచెన్, అలాగే బెడ్రూమ్స్ అన్ని కూడా చూపిస్తాను. సో నాకైతే ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, హాల్లో వచ్చిన పెద్ద ఆర్చ్. ఈ ఆర్చ్ లో మీరు ఇక్కడ చూస్తున్నారు లైట్స్, అండ్ ఈ కలర్ కాంబినేషన్ మనకి వుడ్ కలర్ లో ఉంది. సో మీరు చూస్తున్నది డబుల్ పివిసి ట్రిపుల్ లేయర్ అన్నమాట. ఈ కలర్ కాంబినేషన్ అండ్ ఈ లైట్స్, ఈ డిజైనింగ్ ఒక ఎత్తు అయితే, ఇక్కడ చూస్తున్నారు కదా పికాక్ డిజైన్ చాలా ట్రెడిషనల్ అండ్ చాలా క్లాసీగా ఉంది. సో ఇది వచ్చేసి సిఎన్సి కటింగ్ అన్నమాట. సో ఇది కస్టమైజ్ చేయించుకోవచ్చు. మనకి పికాక్ అయితే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. సో చూసారు కదా కంప్లీట్. అండ్ కింద చూసుకుంటే మనకి స్టోరేజ్ ఎంత ఉన్నా సరిపోదు, చాలా చాలా స్టోరేజెస్ ఉన్నాయి. సో వైట్ అండ్ వుడెన్ కలర్ కాంబినేషన్ లో ఉందన్నమాట. సో అన్ని కూడా ఇక్కడ స్టోర్ చేయడం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత మనం చాలా ఇంపార్టెంట్ టీవీ యూనిట్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి ట్రెండ్ ఇంటీరియర్స్ తో క్లయింట్ కస్టమైజ్ చేయించుకున్న డిజైన్ అన్నమాట. క్లయింట్ కి ఎలా అయితే కావాలో అదే విధంగా సేమ్ కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గా వచ్చింది. సో ఇక్కడ చూస్తే ఇది లాక్ చేసి ఉంది, ఎందుకంటే క్లయింట్ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఎలాంటి డ్యామేజ్ కానీ ఎలాంటి ప్రాబ్లం అవ్వకుండా అలా స్టిక్కరింగ్ వేసుకున్నారు. అండ్ ఇదన్నమాట. ఈ కలర్ కాంబినేషన్ ఒకటైతే ఇక్కడ చూసారు కదా, ఎల్ఈడి లైటింగ్ వచ్చింది, వితౌట్ లైటింగ్. ఇప్పుడు లైట్, సో పింక్ కలర్ నియాన్ లైటింగ్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి వైట్ లైటింగ్. మనకి ఈవినింగ్స్ అయినప్పుడు చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది, చాలా గ్రాండియర్ లుక్ కూడా ఉంటుంది. సో ఇక్కడ బెడ్రూమ్ ఉంది, హాల్ మీరు ఆల్రెడీ చూసారు. కిచెన్ చూపిస్తాను. సో కిచెన్ లోకి వెళ్ళి, సో మనం పికాక్ ఆర్చ్ చూసాం కదా, ఇక్కడ నుంచి డైరెక్ట్ గా వెళ్ళిపోతే వెరీ బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ లుకింగ్ లైక్ వావ్ అని చెప్పొచ్చు. వెరీ బ్యూటిఫుల్ కిచెన్. ట్రెండ్ ఇంటీరియర్స్ ఏది డిజైన్ చేసినా ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఇదే బాగుంది అని చెప్పడానికి ఉండదు, దేనికి అదే అన్నమాట. ఇక్కడ ప్యూర్ గా మనకి క్లయింట్ సెలెక్షన్ కనిపిస్తుంది. వెరీ బ్యూటిఫుల్ పింక్ కలర్ కిచెన్ అన్నమాట. సో లేడీస్ ఎక్కువగా కిచెన్ లో ఉంటారనే స్టాంప్ ఉంటది కదా, అయినా కూడా ఇది లేడీస్ కి చాలా బాగా ఇష్టమైన పింక్ కలర్ అన్నమాట. సో వెరీ బ్యూటిఫుల్ డిజైనింగ్ అండ్ స్టోరేజెస్ అంతా చూడొచ్చు. సో ఇప్పుడు నేను పూజ గది హోమ్ టూర్ చూపించబోతున్నాను. ట్రెండ్ ఇంటీరియర్స్ డిజైన్ చేసిన ఈ ట్రెండీ పూజా మందిర్ ని చూసేద్దాం. సో ఓపెనింగ్ చూసారా, ఇలా ఈ డిజైన్ వచ్చింది. అండ్ అవుటర్ లుక్ చూస్తే, ఇప్పుడు లోపల మనం దీపం వెలిగించినప్పుడు ఇంట్లో నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ లోటస్ వచ్చింది. మనం పూజ చేసిన తర్వాత ఎలాగైనా క్లోజ్ చేస్తాము. బయట నుంచి ఫస్ట్ ఈ స్టోరేజ్ ఓపెన్ చేసి చూద్దాం. ఇది దేవుడికి పూజ చేసినప్పుడు ఇది ఎలాగో ఓపెన్ ఉంటది కదా, ఆ టైంలో నైవేద్యం కానీ అవన్నీ మనము ఒక టేబుల్ మీద ఎట్లాగైతే పెడతామో అదే విధంగా దీని మీద మనము ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ప్రసాదం కానీ ఏమున్నా దేవుడికి సమర్పించేదంతా కూడా ఈ టేబుల్ మీద పెట్టినట్టుగా ఈ ర్యాక్ లో పెట్టేయచ్చు. ఇది వచ్చేసి మీ అందరికి తెలిసిందే స్టోరేజ్. దేవుడికి సంబంధించిన అగరబత్తులు కానీ, పుస్తకాలు కానీ, దీపాలు, ఇవన్నీ కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. సో ఇది రీసెంట్ గా తీసుకున్న ఇల్లు అన్నమాట. క్లయింట్ ఆల్రెడీ ఇంట్లో వచ్చేసిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత అన్ని ఆర్గనైజ్ చేసుకున్నారు నీట్ గా. సో ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా దేవుడి మందిర్ చూసేద్దాం. ఎంతో బ్యూటిఫుల్ గా చాలా నీట్ గా ఆర్గనైజ్ చేసుకున్నారు పూజా మందిర్ అయితే. మనం చూస్తున్నాము ఫొటోస్ అన్ని కూడా, దేవుడి పటాలన్నీ కూడా నీట్ గా ఆర్గనైజ్ చేసుకోవడానికి. ఇక్కడ ట్రెండ్ ఇంటీరియర్ వాళ్ళు ఇచ్చిన ఆ ర్యాక్స్ అన్ని కూడా మీరు చూస్తే పైన 2 ఇవ్వడం జరిగింది, అటు ఇటు. అండ్ 1 2 3, అటు 3 ఇటు 3. అండ్ సెంటర్ లో వచ్చేసి పెద్ద పటాలన్నీ కూడా పెట్టుకున్నారు. మెయిన్ దేవుడు ఫోటో అయితే ఇక్కడ సెంటర్ లో ప్లేస్ చేసుకునేలాగా డిజైన్ చేశారు. సో ఇది మీరు ప్లాట్ఫామ్ ఇది ఏదైతే చూస్తున్నారో
ఇక్కడ వచ్చేసి దేవుడి విగ్రహాలు అని కూడా పెట్టుకోవచ్చు. అభిషేకం చేసినప్పుడు గాని ఇక్కడ ప్లేట్ పెట్టుకొని అలా ప్లాన్ చేసుకోవడానికి ఇలా అయితే డిజైన్ చేయడం జరిగింది. పూజా మందిర్ అయితే చూసేసాం కదా, క్లోజ్ చేసేద్దాం. సో పూజా మందిర్ అయితే చూసాం, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మరి మన ఫేవరెట్ కిచెన్ చూసేద్దాము. సో ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఇక్కడ సింక్ ఉంది కదా, దీనిపైన మనకి వాటర్ ప్యూరిఫైర్ ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఈ స్టోరేజ్ కి ప్రాపర్ గా వాటర్ ప్యూరిఫైర్ సెట్ అవుతుంది. ఇక్కడ వాటర్ మనం సింక్ ఉంది కాబట్టి ఇక్కడ వాటర్ కూడా తాగడానికి ఇది కరెక్ట్ ప్లేస్. అండ్ ఇక్కడ అన్ని గ్లాసెస్ గానీ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వంట చేసుకోవడానికి రెగ్యులర్ గా ఏవైతే వస్తువులు వాడుకుంటూ ఉంటామో హ్యాండీగా ఉండడానికి ఇక్కడ ప్లేస్ చేసుకున్నారు అనమాట. మనం రెగ్యులర్ గా యూజ్ చేసే సాల్ట్ గానీ కారము ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇందులో పెట్టుకున్నారు. అండ్ నెక్స్ట్ కింద సో సింక్ కి సంబంధించిన యూనిట్ అంతా అనమాట ఇదంతా. సో ఏదైనా సోప్స్ కానీ ఏమున్నా ఇందులో పెట్టేసుకోవచ్చు. సో ఈ ర్యాక్ వచ్చేసి కంప్లీట్ గా స్పూన్స్ కానీ ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ ఏవైతే ఉంటాయో పొడుగుగా ఉండేవి అవన్నీ ఇందులో ప్లేస్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. ఇవన్నీ కూడా చాలా స్టాండర్డ్ గా ఉన్నాయి. ఇట్లా లాగితే చాలా ఫ్లెక్సిబుల్ గా వస్తుంది, ఆడుకోవడానికి కూడా బాగుంది ఇది. అండ్ ఇక్కడ చూస్తున్నారు చిన్న చిన్న బౌల్స్ కానీ దేవుడికి సంబంధించిన కొన్ని ఇత్తడి వస్తువులు కూడా ఇందులో ప్లేస్ చేసుకున్నారు. ఇక్కడ వచ్చేసి ఇది కూడా ప్లేన్ అన్నమాట. ఇందులో ఎలాంటి ర్యాక్స్ అట్లా ఏం లేదు డివైడ్ చేసుకోవడానికి. ఏమైనా పెద్ద పెద్ద బౌల్స్ ఉన్నా కూడా ఇందులో పెట్టేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ప్లేట్స్ పెట్టుకున్నారు. సో ఇది వచ్చేసి చాలా స్లిమ్ గా ఉన్న ఒక మంచి ర్యాక్ అన్నమాట. ఇందులో గ్లాసెస్ కానీ అలాంటివన్నీ పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చేసి పుల్ అవుట్ అన్నమాట, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ వచ్చేసి సిలిండర్ యూనిట్, ఇందులో అన్ని కూడా పెద్ద పెద్ద ఐటమ్స్ అన్ని కూడా పడతాయి సిలిండర్ తో పాటు. ఇది వచ్చేసి పెద్ద పెద్ద బౌల్స్ ఏవైతే ఉంటాయో మనం కర్రీస్ వండుకునేవి కానీ రైస్ వండుకునేవి అవన్నీ కూడా పెట్టుకోవడానికి చాలా సఫిషియంట్ గా చాలా పెద్ద ర్యాక్ అని చెప్పొచ్చు. సో ఇది కూడా సేమ్. ఇది వచ్చేసి స్టోరేజ్, మనకి ఏమైనా ప్యాకెట్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నా కవర్స్ అట్లాంటివన్నీ కూడా పెట్టేసుకోవచ్చు. అండ్ మెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్, గ్రాసరీస్ అన్ని పెట్టుకోవడానికి ఒక మంచి యూనిట్ కావాలి. ఇవన్నీ చిన్న చిన్నవి ఏమైనా ఉంటే హ్యాండీగా ఉండడానికి పెట్టుకున్నాము. సో గ్రాసరీ యూనిట్ నేను చూపించబోతున్నాను. సో చూసారా, చూడడానికి ఇంత చిన్న డోరే, బట్ ఓపెన్ చేస్తే ఎన్ని బాక్సెస్ ఉన్నాయో అన్ని గ్రాసరీకి అన్ని కూడా ఇందులో పెట్టుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడైతే పేర్లు కూడా రాసుకున్నారు, బియ్యం పిండి శనగపిండి అని చెప్పేసి. అండ్ ఇలా కవర్స్ కూడా అన్ని పెట్టడం జరిగింది. కంప్లీట్ స్టోరేజ్ ఏమున్నా గ్రాసరీస్ అన్ని కూడా ఇందులో సఫిషియెంట్ గా సరిపోతాయి. మీరు చూస్తే చాలా చిన్నగా ఉంది, బట్ ఓపెన్ చేయగానే మీకు డబల్ రో వచ్చింది. అన్ని కూడా ఒక్కొక్క దాంట్లో 4-10 పడుతున్నాయి. అండ్ ఈ గ్రాసరీ యూనిట్ లో హైలైట్ ఏంటంటే మనం ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మనం ఎక్కడైనా ఫిట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం లెంత్ కావాలి, ఇలాంటిది ఒకటి ఇందులో పట్టాలి అంటే పట్టదు కదా, ఇది కిందికి ప్లేస్ చేసుకుంటే మనం పెద్ద బాక్సెస్ కూడా ఇందులో పెట్టుకోవచ్చు. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్, చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. కిచెన్ చాలా చిన్నగా ఉందని బాధపడకండి. ట్రెండ్ ఇంటీరియర్స్ తో ట్రావెల్ అయితే మీరు ఇలాంటివన్నీ కూడా చాలా కస్టమైజ్ చేయించుకోవచ్చు. చాలా చిన్న ప్లేస్ అయినా కూడా ఇలాంటి స్టోరేజ్ పెట్టుకోవడానికి ఇలాంటి యూనిట్స్ చాలా చాలా యూజ్ అవుతాయి. అండ్ వావ్, సో ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ అన్ని కూడా గ్లాస్ ఐటమ్స్, కాఫీ టీ ఇలాంటివి ఏమైనా ఉంటే క్విక్ గా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా మనము డ్రింక్స్ ప్రొవైడ్ చేయడానికి, వాటర్ ఇవ్వడానికి అలాంటి ఐటమ్స్ అయితే ఇక్కడ పెట్టుకోవడానికి చాలా బాగుంది. సో ఇవన్నీ కూడా WPC ట్రిపుల్ లేయర్ తో చేసిన డిజైన్స్ అన్నమాట. నిజంగా కిచెన్ చాలా చిన్నగా ఉన్నా ఇది ఒక స్టోరేజ్ పెద్దది. ఇవన్నీ కూడా మీరు చూసారు, ఒక్కసారి పైన చూడండి, ఇటు సైడ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చూడడానికి కూడా మెస్సీగా మనకి స్టోరేజ్ చేసుకుంటేనే కనిపించడం చాలా మెస్సీగా ఉంటది. బట్ ఇది ఏం పెట్టుకున్నా కూడా బయటికి మాత్రం ఇంత నీట్ గా క్లియర్ గా మనకి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. సో ఈ స్టోరేజ్ అయితే చూసారు కదా. సో చెప్పాను కదా, కిచెన్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మరి ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ కావాలి అంటే ట్రెండ్ ఇంటీరియర్స్ ని కాంటాక్ట్ అవ్వండి. ట్రెండ్ ఇంటీరియర్స్ వాళ్ళ గురించి చెప్పాలంటే 20 years ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. PVC, WPVC ఉన్న టైం నుంచి ట్రెండ్ ఇంటీరియర్స్ ఉంది. అప్పటి నుంచి కూడా కస్టమర్స్ కి అనుకూలంగా, బడ్జెట్ ఫ్రెండ్లీగా, అలాగే కస్టమర్స్ కి ఎలా అయితే కావాలో అలాంటి డిజైన్స్ అన్ని కూడా డెలివర్ చేస్తూ ఉంటారు. సో ఇవి చూసాము, హాల్ చూసాము, కిచెన్ చూసాము. ఇప్పుడు డైనింగ్ టేబుల్ ఏరియా దగ్గరికి వెళ్ళిపోదాము. సో స్పేస్ ఎంత చిన్నగా ఉన్నా కూడా
అన్ని సరిపోయేలాగా ఇక్కడ డైనింగ్ టేబుల్ అరేంజ్ చేసుకున్నారు. ఫ్రిడ్జ్ పెట్టుకోవాలంటే ఇక్కడ కబోర్డ్ వచ్చేసే ఫ్రిడ్జ్ కి స్పేసే ఉండదు, బట్ ఇక్కడ క్రియేట్ చేశారు అనమాట ట్రెండ్ ఇంటీరియర్స్. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ యూనిట్ బ్యాక్ స్టోరీ ఏంటంటే ఇక్కడ షెల్ఫ్స్ ఉండే అనమాట. మన పాతకాలంలో ఎలా ఉంటాయో షెల్ఫ్స్ అలా ఉండే, దాని అంతా బ్రేక్ చేసేసి ఈ విధంగా డిజైన్ చేసి ఇక్కడ ఫ్రిడ్జ్ ని ఇన్సర్ట్ చేయడం జరిగింది అనమాట. చూస్తే ఎక్కడ కూడా అడ్డం లేదు, ఫ్రిడ్జ్ కి ఒక సపరేట్ స్పేస్ పెడితే మనం ఆ ప్లేస్ ని యూజ్ కూడా చేయలేము. బట్ ఇలాంటి ఒక డిజైన్ వల్ల మనకి స్పేస్ చాలా సేఫ్ అవుతుంది. సో ఫ్రిడ్జ్ కూడా ఇక్కడ యాక్టివ్ గా ఉందన్నమాట. అండ్ డైనింగ్ టేబుల్ ఏరియా కాబట్టి అన్ని గ్లాసెస్ కానీ ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది. డిన్నర్ సెట్స్ ఏమైనా ఉన్నా ఇక్కడ పెట్టేసుకోవచ్చు. అండ్ పైన కూడా చాలా పెద్ద స్టోరేజ్ ఉంది, అక్కడ కూడా ఏమైనా పెద్ద ఐటమ్స్ ఏమున్నా కూడా అందులో పెట్టేసుకోవచ్చు. సో గైస్, మనం డైనింగ్ టేబుల్ సెక్షన్ చూసాము. ఇప్పుడు బెడ్రూమ్ ఏరియాకి వెళ్ళిపోదాము. ఇది ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ని చూస్ చేసుకున్నారు. ఎస్, సో మరి చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి వచ్చేసేయండి, చూపించేస్తాను కంప్లీట్ గా ఎలా డిజైన్ చేశారు ట్రెండ్ ఇంటీరియర్స్ వారు అనేది. ఇది వచ్చేసి మొత్తం కంప్లీట్ వార్డ్రాప్ సెక్షన్. సో ఈ వార్డ్రాప్ లో మళ్ళీ ఇంకొక కంపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మిర్రర్ ఇవ్వడం జరిగింది. చూసారా ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారో. పిల్లలు అన్నప్పుడు చాలా ఉంటది స్టఫ్, చిన్న చిన్న బట్టలే కానీ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమే, బట్ ఇది చాలా చాలా హ్యాపీగా వదిలేయచ్చు అనమాట. ఈజీ క్లోజింగ్, చాలా సాఫ్ట్ గా వెళ్తుంది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కదా, ఇక్కడ చూసుకుంటే బుక్స్ ప్లేస్ చేసుకోవడానికి, చాలా బాగా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇక్కడ స్పేస్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. 4 వచ్చాయి. అండ్ ఇక్కడ మనం ల్యాప్టాప్ కానీ అలా పెట్టుకోవడానికి, హోంవర్క్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది పిల్లలకి. ఒక చిన్న చైర్ వేసుకొని ఇక్కడ కూర్చుంటే హ్యాపీగా చదువుకోవచ్చు అనమాట. ఈ సిస్టమ్ చూస్తే మీకు ఇక్కడ లైటింగ్ వచ్చింది, ఒకసారి నేను ఆఫ్ ఆన్ చేసి చూపిస్తాను, ఆ డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది. సో చూసారు కదా, ఇది వితౌట్ లైటింగ్ అనమాట. ఈ డిజైనింగ్ చూసుకున్నా చాలా బాగుంది. వావ్, వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ ఇక్కడ ఒక ర్యాక్ వచ్చింది. సో ఒకసారి లైట్ ఆన్ చేసి చూద్దాం. చూసారు కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ పిల్లలకు కూడా మంచి బ్రైట్ గా ఉంటుంది. ఇక్కడ రాసుకోవడానికి ఈ లైటింగ్ మనకి టేబుల్ లైట్ లాగా కూడా యూజ్ అవుతుంది. సో మనం ఇప్పుడు బాల్కనీలోకి వచ్చాము. బాల్కనీలో కూడా మనం స్టోరేజ్ చేసుకోవడానికి చాలా చాలా ఇంపార్టెంట్ ఒక స్పేస్, అదేంటంటే వాషింగ్ మిషన్ ఏరియా. సో ఇక్కడ మనకి సర్ఫ్ పెట్టుకోవడానికి, వాషింగ్ మిషన్ కి కావాల్సిన యూనిట్ అంతా ఇక్కడ ఉందన్నమాట. సో చూసారు కదా, వాషింగ్ మిషన్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా స్టోర్ చేసుకోవడానికి మనకు ఒక ప్లేస్ కావాలి కదా. ఇక్కడ ట్రెండ్ ఇంటీరియర్స్ వారు ఒక మంచి ర్యాక్ నైతే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనం అన్ని సర్ఫ్ కానీ ఏమున్నా కూడా కంఫర్ట్ అలాంటి లిక్విడ్స్ అన్ని కూడా అందులో పెట్టుకోవచ్చు. సో మరి నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ ఉంది, అది కూడా చూసేద్దాం చలో. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూసాం కదా, ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. బట్ దానికంటే ముందు కామన్ వాష్రూమ్ కి ముందు ఉన్న ఈ యూనిట్ మనం చూసేద్దాము. ఇక్కడ వాషింగ్ బేసిన్ ఉంది, దాని కింద మనకి స్టోరేజ్ కి కావాల్సిన డస్ట్బిన్ బాక్స్ పెట్టారు. అండ్ సోప్స్ కానీ బ్రషెస్ అలా ఏమున్నా కూడా ఇక్కడ ప్లేస్ చేసుకోవడానికి ఇదైతే డిజైన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనం లోపలికి వెళ్ళిపోదాం. సో దిస్ ఇస్ ద మెయిన్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ ఎలా డిజైన్ చేశారు అనేది చూసేద్దాం. సో దిస్ ఇస్ ద వార్డ్రోబ్ ఇక్కడ, అండ్ అక్కడ అల్మారా ఇవ్వడం జరిగింది. అండ్ పైన అంతా కూడా మనకి స్టోరేజ్ కి చాలా బట్టలు ఉంటాయి, అన్ని కూడా అక్కడ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే నేను ఈ వార్డ్రోబ్ చూపించేస్తాను. సో ఇది కూడా స్లైడింగ్ డోర్ ఇవ్వడం జరిగింది. సో చూస్తే సో దన్నుమని అలా పడిపోకుండా అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మంచిగా ల్యాండ్ అవుతుంది అనమాట. ఇది కూడా చూపిస్తాను చూడండి. చూసారు కదా, చాలా ఈజీగా మంచిగా సాఫ్ట్ గా ల్యాండ్ అయిపోతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి సో జెంట్స్ సెక్షన్ అనమాట. బ్లేజర్స్ అలాంటివి ఉన్నప్పుడు హ్యాంగ్ చేసుకోవాల్సిందే, అవి మనం ఫోల్డ్ చేయలేం కాబట్టి. ఒకసారి లోపలికి వస్తే ఇక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు, ఇంకా ప్లేస్ చేసుకోలేదు. బ్లేజర్స్ పెట్టుకోవడానికి ఈ స్పేస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. దానికోసమే ట్రెండ్ ఇంటీరియర్స్ వారు ఇలా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏం స్పేస్ మనకి ఎక్కువ అవసరమే లేకుండా చాలా తక్కువ స్పేస్ లో మనం బ్లేజర్స్ చాలా నీట్ గా పెట్టుకోవడానికి ఈ స్పేస్ చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అల్మారా చూపించేస్తాను, బట్ దానికంటే ముందు మిర్రర్ సెక్షన్ చూపించేస్తాను. సో ఇదైతే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఒక్కసారి మీరు చూస్తే కాపర్ ఫినిషింగ్ తో, కాపర్ ఫ్రేమ్ తో ఈ మిర్రర్ అయితే డిజైన్ చేయడం జరిగింది. చూస్తే చాలా యాంటిక్ గా కనిపిస్తుంది. అండ్ డిజైనింగ్ తో పాటు ఇక్కడ కింద మనకి డ్రాస్ అయితే ఇవ్వడం జరిగింది. కోమ్స్ కానీ మేకప్ ఐటమ్స్, స్కిన్ కేర్ అలాంటివన్నీ కూడా ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు.
సో మిర్రర్స్ లో చాలా రకాలు చూస్తాము, బట్ ఈ డిజైన్ ఈ షేప్ ఏదైతే ఉందో చాలా ట్రెండింగ్ ప్రెసెంట్. అందుకే ట్రెండ్ ఇంటీరియర్స్ వారు ఇలాంటిది సజెస్ట్ చేయడం జరిగింది. నాకైతే ఈ యూనిట్ చాలా బాగా నచ్చింది. సో మనం అందులో చూసుకుంటున్నప్పుడు చాలా ఒక మంచి గోల్డ్ ఫీల్ రావడానికి కాపర్ ఫ్రేమ్ పెట్టడం జరిగింది అనమాట. చాలా అందంగా ఉంది. మనం అందంగా ఉండడంతో పాటు మన మిర్రర్ కూడా అందంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది వచ్చేసి అల్మారా. సో ఎన్ని వార్డ్రోబ్స్ ఉన్నా కూడా మనకు ఒక సీక్రెట్ అల్మారా స్పేస్ అయితే కావాలి. సో ఈ కబోర్డ్ వచ్చేసి ఇలా ఓపెన్ చేస్తే మీకు లోపల అల్మారా ప్లేస్ చేశారు. ప్రతి ఇంట్లో ఒక అల్మారా అనేది మ్యాండటరీగా ఉంటుంది, అది మనం తీసేయలేము, అది ఒక ట్రెజర్ లాగా ఉంటుంది కాబట్టి. సో అల్మారాన్ అయితే ఇలా కబోర్డ్ లో ప్లేస్ చేయడం జరిగింది అనమాట. మనకు చూస్తే కంప్లీట్ ఒకటే డిజైన్ తో ఈ బెడ్రూమ్ అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది. సో అల్మారా చూసాము, అల్మారాని కవర్ చేయడానికి ఒక కబోర్డ్ ని మనం అయితే చూడడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ బాల్కనీ స్పేస్ లోకి వెళ్దాం. అక్కడ చూస్తే మనకి వాషింగ్ మిషన్ దగ్గర ఒక కబోర్డ్ ని అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ ఇంకొక స్టోరేజ్ బాక్స్ ఉంది, అది కూడా చూపించేస్తాను. సో ఇది ఇంకొక స్టోరేజ్ అన్నమాట. ఇక్కడ మనము ఇంకేమైనా ఉన్నా పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా హ్యాంగ్ అవుట్ అవుతున్నాం, ఇక్కడ కూర్చుంటున్నాం అన్నప్పుడు మన స్నాక్స్ కానీ అలా కూడా పెట్టుకొని ఇక్కడ కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. సో నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఐటమ్ చూపించబోతున్నాను. ఇది చూస్తున్నారు కదా, ఇది చూస్తే ఏదో వాల్ కి ఏదో డిజైన్ ఏమో అనుకుంటున్నారేమో, బట్ మీరు షాక్ అవుతారు. ఒకసారి చూడండి. So this is very spacious and comfortable and budget friendly table అన్నమాట. ఇది కూడా WPVC ట్రిపుల్ లేయర్ టేబుల్. ఇది మనకి స్పేస్ లేదు బట్ టేబుల్ మ్యాండటరీగా కావాలి, బట్ పెట్టుకోలేము ఇంట్లో అనుకున్నప్పుడు ఇలాంటిది ఒకటి ప్లాన్ చేసుకోవచ్చు. మీకు యూస్ చేసుకున్నప్పుడు యూస్ చేసుకొని, ఇప్పుడు బెడ్రూమే కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. లేదు బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ చేయాలి అనుకున్నా కూడా ఈ ప్లాట్ఫామ్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇది ఒకవేళ మనం పొద్దు తీసేయాలి అనుకున్నప్పుడు, అంటే యూస్ చేయని టైంలో దీనికి క్లిప్స్ ఉంటాయి కింద, అది జస్ట్ ఇట్లా అన్లాక్ చేసి కిందికి, సో ఈ క్లిప్స్ ఉన్నాయి కదా వీటిని ఇలా ప్రెస్ చేసి కిందికి అనేసేయచ్చు అనమాట. సో ఇది కూడా ట్రెండ్ ఇంటీరియర్స్ వారు క్లయింట్ కోసం సజెస్ట్ చేశారు, వాళ్ళకి నచ్చి ఇది పెట్టించుకోవడం జరిగింది. సో గైస్, ట్రెండ్ ఇంటీరియర్స్ హోమ్ టూర్ ఒకటి చూసారు కదా. మనం కంప్లీట్ హాల్, బెడ్రూమ్, కిచెన్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అన్ని కూడా మనం చూడడం జరిగింది. ఈ సార్ వాళ్ళది అనమాట ఇల్లు, అప్పాజీ గారు. సో ఆయన ఇక్కడ మూవ్ అయ్యి జస్ట్ ఫ్యూ డేస్ మాత్రమే అయింది, బట్ మనకి టైం ఇచ్చి మళ్ళీ హోమ్ టూర్ చేయడానికి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ట్రెండ్ ఇంటీరియర్స్ వారు ఇచ్చిన ఈ డిజైన్ కి ఎన్ని మార్క్స్ ఇస్తా, అంటే రేటింగ్ ఎంత ఇస్తారు? మీ ఒపీనియన్ ఏంటి? హౌ హ్యాపీ ఆర్ యూ? రేటింగ్ అని కాదులేండి, ఇక్కడ ఈ ఏరియాలో ట్రెండ్ ఇంటీరియర్స్ మంచి రివ్యూస్ ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి వాళ్ళకి కాల్ చేసి కాంటాక్ట్ కుదుర్చుకున్నాము. ఓకే. సో చేయడం అయితే మొత్తం అవుట్లుక్ అంతా బాగా వచ్చిందండి. WPC కాబట్టి స్టాండర్డ్ గా ఉంటుంది కాబట్టి అది తీసుకున్నాం మేము కూడా. ఓకే. 3 లేయర్ WPC మేము తీసుకున్నాం అనమాట. సో చూడడానికి అయితే మొత్తం బాగా వచ్చింది అవుట్లుక్ అయితే మాత్రం. సో నేను రిఫర్ చేస్తాను ఫ్రెండ్స్ కి ట్రెండ్ ఇంటీరియర్స్ గురించి. థ్యాంక్ యూ. సో ఇది మీరు కస్టమైజ్ చేయించుకున్నారని విన్నాను. అవునండి, నేను గూగుల్లో చూసి కొన్ని నచ్చినవి, మా వైఫ్ నచ్చినవి అన్ని చూసుకొని ఏది నచ్చిందో చూసి దాని కలర్స్ మ్యాచ్ చేయడం, వీళ్ళు ఇచ్చిన కేటలాగ్ లో కలర్స్ మ్యాచ్ చేసుకొని అవి చేసుకున్నాం అనమాట. సో అవుట్లుక్ మాత్రం బాగా వచ్చింది. ఓకే. కిచెన్ చాలా బాగుంది, పింక్ కలర్. అది ఎవరు? మా వైఫేనండి. ఓకే. కలర్ సెలెక్షన్ అంతా మా వైఫే అనమాట. సో కేటలాగ్ లో చూసారు, ఇంకా కొన్ని ఇన్స్టాగ్రామ్ లో చూసి, గూగుల్లో చూసి అన్ని మంచి సెలెక్ట్ చేసుకొని మ్యాచ్ అవుతుందా లేదా మన కిచెన్ కి అన్ని చూసుకొని ప్యాంట్రీ యూనిట్ అంతా ఆవిడే సెలెక్షన్ అనమాట. ఓకే. ఫైనల్ గా ట్రెండ్ ఇంటీరియర్ వాళ్ళు చేసిన దాంట్లో మీకు బెస్ట్ ఏ రూమ్? కిచెన్, హాలా, 2 బెడ్రూమ్స్ లో ఏదైనా? కిచెన్ నచ్చింది, ఇంకా మాస్టర్ బెడ్రూమ్ నచ్చింది. ఏదైనా ఒకటే చెప్పాలి అంటే అన్ని బానే ఉన్నాయని చెప్పి. చూసారా, చూస్ చేసుకోలేకపోతున్నారు, వాళ్ళ ఇల్లే కదా, అన్ని నచ్చుతాయి ఆబ్వియస్ గా. సో థ్యాంక్ యూ సో మచ్ అప్పాజీ గారు. అండ్ ట్రెండ్ ఇంటీరియర్స్ వారు లైక్ మేము వచ్చి షూట్ చేసుకుంటాం అంటే మీ పర్సనల్ టైంలో కూడా మాకు స్పేస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అప్పాజీ గారు ప్రతి ఒక్కరికి కూడా రిఫర్ చేస్తానని చెప్పారు. అండ్ ఫైనల్ గా ఏం చెప్తారు? WPCకి మంచి లైఫ్ ఉందండి, నార్మల్ ప్లైవుడ్ తో పోల్చుకుంటే. సో ఇది లైఫ్ టైం ఉంటుంది ఒకసారి పెట్టుకుంటే. సో అందరూ దానికి వెళ్ళడమే మంచిదండి. ఆల్ ది బెస్ట్ అండ్ ఇంటీరియర్స్.